మనము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం కొన్ని సంగతుల్ని మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. గడిచిన కాలమందు మనము ఈ ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టి, వదిలివేసి నవీన స్వభావాన్ని లేదా నూతన స్వభావాన్ని మనము ధరించుకోవాలి అన్నటువంటి సంగతుల్ని మనం చూస్తూ వచ్చాము. అదేవిధంగా ఇంకా దానికి కొనసాగింపుగా అపోస్తలుడైనటువంటి పౌలు కొన్ని మాటలు తెలియపరుస్తున్నటువంటి వానిగా ఉంటున్నాడు. 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం నుండి మనం గనక గమనిస్తే, మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సంఘానికి కొన్ని ఆజ్ఞాపిస్తున్నటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. ఇవి ఆజ్ఞాపూర్వకంగా ఇస్తున్నటువంటివి. ఏదో జనరల్గా మీరు చేస్తే చెయ్యండి, లేకపోయినా పర్వాలేదు అని కాదు. ఆజ్ఞ అన్నప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా పాటించాల్సిందే. దాంట్లో ఇంకా ఏమి కూడా ఆజ్ఞని మినహాయించేదానికి ఏ విషయాలు కూడా లేవు. ఇది ఆజ్ఞగా ఇవ్వబడింది అంటే దాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే, సంఘంలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఒకరికి ఒకరు అవయములై ఉన్నారు. కాబట్టి ఏం చేయకూడదంట? ఏం చేయకూడదు? ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడదు. అబద్ధము మనం కనుక గమనించినట్లయితే, మీరు సంఘంలో అబద్ధం ఆడకుండా మీరు ప్రాక్టీస్ చేస్తే, మీరు సత్యమునే మాట్లాడుతూ ఉంటే, మీరు సమాజంలోనికి వెళ్ళినా కానీ మీ విధానం అనేది అలాగే ఉంటుంది. ఇంట్లో మీ విధానం అలాగే ఉంటుంది, సత్యంలోనే ఉంటుంది. లేదా మీరు సంఘంలో అబద్ధమాడేటువంటి వారుగా మీరు ఉంటూ ఉన్నట్లయితే, మీరు సమాజంలోకి వెళ్ళినా, మీరు కుటుంబంలో ఉన్నా, మీరు అబద్ధమాడేటువంటి వారిగానే ఉంటారు. కాబట్టి ఇక్కడ సంఘంలోనికి వచ్చిన తర్వాత మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి మన అందరం కూడా ఒకరికొకరము మనము అవయవములమై ఉన్నాము. మనందరం కూడా దేవుని సంఘంగా ఉంటూ ఉన్నాము. గమనించండి, ఆలోచించండి. కుటుంబం అనేది కూడా ఒక ఏకత్వాన్ని, ఐక్యతని సూచిస్తూ ఉంది. భార్యాభర్తలు ఉన్నారనుకోండి, వారు ఒకరితో ఒకరు ఇద్దరు కూడా అబద్ధాలు ఆడేటువంటి వారుగా ఉంటున్నారు అనుకోండి, ఆ కుటుంబం ఎట్లా ఉంటుంది ఆ కుటుంబము? మీరు మాత్రం దేనికి రెస్పాన్స్ అవ్వద్దు. స్తంభించిపోయినట్లు మాట్లాడండి. భార్యాభర్తలు ఇద్దరు ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడేటువంటి వారిగా ఉంటున్నారు అనుకోండి, ఆ కుటుంబ స్థితి ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? సమాధానం లేకుండా ఉంటుంది. ఇంకా ఆ కుటుంబము సరిగ్గా నడవదు, సరిగా కొనసాగదు. అబద్ధములాడుతూ ఉన్నప్పుడు ఆ ఐక్యత అనేది దెబ్బతింటూ ఉంది. ఐక్యత అనేటువంటి భావం ఉండదు. కుటుంబము ఒక్కటిగా ఉండవలసినటువంటి కుటుంబము విరిగిపోతూ ఉంది. సంబంధ బాంధవ్యాలు అనేవి సరిగా ఉండవు. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరితో ఒకరు అబద్ధం ఆడుతూ ఉంటే, అది చూసేటువంటి పిల్లలు వాళ్ళు కూడా తల్లిదండ్రులతో అబద్ధం ఆడేటువంటి వారిగా ఉంటారు. ఆ కుటుంబంలో అనుబంధం కానీ, ఐక్యత కానీ, ప్రేమ కానీ ఇదేది ఉండదు. అంతా కూడా విచ్ఛిన్నమైపోతూ ఉంటుంది. సంఘము దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఈ విషయాలన్నీ సంఘంలో కూడా వర్తిస్తాయి. సంఘములో ఒకరితో ఒకరు అబద్ధములాడేటువంటి వారిగా ఉంటే సంఘం యొక్క ఐక్యత అనేది దెబ్బతింటూ ఉంది. సంఘంలో ఏకభావం అనేది ఉండదు. ఆ సంఘము ఒక్కటిగా క్రీస్తు యొక్క శరీరంగా ఉండదు, కానీ అది విచ్ఛిన్నమైపోతుంది. అది ఉండదు, సరిగా ఉండదు. అందుకే అపోస్తలుడైన పౌలు ఇక్కడ సెలవిస్తున్నటువంటి వానిగా ఉంటున్నాడు. మీరు ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. అబద్ధం ఆడకూడదు. అబద్ధాలని విసర్జించడము, అబద్ధాలని మానడము సులభమా, కష్టమా?
ఏమండి? అబద్ధాలు ఆడకుండా ఉండడము సులభమా? కష్టమా? హ్మ్. ఆ! చాలా కష్టం. సరే కష్టమని వదిలిపెట్టేద్దామా? హుహు. ఏమాత్రం గూడా అట్లాగా ఉండకూడదు. దేవుడు అబద్ధాల విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నాడు. దేవుడు అబద్ధాల విషయంలో ఆయన చాలా ఖండితంగా ఉంటాడు. సామెతల గ్రంథానికి మనం వచ్చినప్పుడు సామెతల్లో సొలొమోను కొన్ని విషయాల్ని సూచిస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయము 19వ వచనంలో మనం గనక గమనించినట్లయితే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనము, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడము పుట్టించువాడు ఎవరు అంటే 16వ వచనంలో మనకు కనిపిస్తుంది. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. దేవుడు అసహించుకునేవి, దేవునికి హేయకరమైనటువంటివి కొన్ని విషయాలు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు సొలొమోను. వాటిలో కొన్ని కొన్ని చెప్తూ, లేని వాటిని పలికేటువంటి అబద్ధ సాక్షి యెహోవాకు హేయము, దేవునికి హేయము. అదేవిధంగా ఆయన అసహించుకునేటువంటి స్థితి. కాబట్టి అబద్ధము అనేది మనం చాలా సాధారణంగాను, చాలా మామూలుగాను, అదేం పెద్ద తప్పు కాదన్నట్లుగా మన మన జీవితాల్లో మనం అనుమతిస్తూ ఉన్నామనుకోండి, దేవునికి మనము హేయమైనటువంటి వారిగా మనం అయిపోతాము. దేవునికి మనం అసహ్యమైనటువంటి వారిగా మనం అయిపోతాము. దేవుడికి అసహించుకునేటువంటి స్థితి లేదా దేవునికి హేయమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంటూ ఉంది. కాబట్టి దేవుడు ఈ విషయాల్లో ఆయన చాలా చాలా సీరియస్‌గా ఉంటున్నాడు అని మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ సామెతల్లోనే 12వ అధ్యాయము 22వ వచనంలో మనం గనక గమనించినట్లయితే 12వ అధ్యాయము 22వ వచనము సామెతలు, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. అబద్ధమాడేటువంటి పెదవులు యెహోవాకు హేయములు. కాబట్టి దేవునికి హేయమైనటువంటిది ఇది. దేవుడు అసహించుకునేటువంటిది. కాబట్టి మన జీవితాల్లో మనము అబద్ధమునకు ఏమాత్రం కూడా మనము అవకాశం ఇచ్చేటువంటి వారంగా మనం ఉండకూడదు. జనరల్‌గా మనం గనక గమనించినట్లయితే ఒక అబద్ధం ఆడామనుకోండి, ఒక దాంతో ముగిసిపోద్దా? హ్మ్. మీ అనుభవంలో నుంచి చెప్పండి. ఒక అబద్ధం ఆడామనుకోండి, ఒక దాంతో ఎండ్ అయిపోద్దా అబద్ధము? ఏమాత్రం గూడా కాదు. ఒక అబద్ధం ఆడామనుకోండి, ఆ అబద్ధాన్ని కాపాడుకునేదానికి ఇంకా కంటిన్యూస్‌గా అబద్ధము అబద్ధం ఆడుతూనే ఉండాలి. అదే కష్టమైన, ఇబ్బందైనా, ఏమైనప్పటికీ కూడా ఆ పరిస్థితిలో సత్యమే చెప్పామనుకోండి, ఇంకా అక్కడ మనము హ్మ్. ఆ! స్వేచ్ఛగా మనం ఉంటాము. సత్యం మనకి స్వేచ్ఛనిస్తుంది, స్వాతంత్రాన్ని ఇస్తూ ఉంది. సత్యం పలికినప్పుడు ఇంకా మనము భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు. మనం ఇంకా దాచుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. మనం ఇంకా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే సత్యము మనకి స్వేచ్ఛనిస్తూ ఉంది. అలా కాకుండా మనం అబద్ధం చెప్పామనుకోండి, ఆ అబద్ధంని మనము కాపాడుకునేదానికి, ఆ అబద్ధాన్ని నిజం చేసుకునేదానికి ఇంకా చాలా అబద్ధాలు ఆడాల్సొస్తుంది. నాకు తెలిసిన ఒక పిల్లోడు ఫెయిల్ అయ్యాడు. ఇంటర్మీడియేట్ ఫెయిల్ అయ్యాడు. నేను అడిగాను, "ఏ నాన్న ఏంది? ఏమైంది రిజల్టు?" అంటే, "ఆ! అయిపోయింది అంకుల్" అన్నాడు. మార్క్స్ ఎంత అంటే, ఎంతో చెప్పాడు. రెండోసారి మార్క్స్ ఇచ్చి చెప్పాడు. ఎందుకంటే ఫస్ట్ చెప్పిన మార్కులు గుర్తులేవు. వేరే మార్కులు చెప్పాడు. తర్వాత మాటలు వచ్చినప్పుడు, "నీకు ఈ సబ్జెక్ట్‌లో ఇంత వచ్చింది కదా!" అంటే, "కాదు ఇంత వచ్చిందన్నాడు." అట్లా 3 సార్లు, 4 సార్లు దాదాపు ఫెయిల్ అయ్యాడు, అది నాకు తెలుసు. కానీ మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఈ మార్కులు వచ్చాయన్నాడు, ఒకసారి ఈ మార్కులు వచ్చాయన్నాడు, ఒకసారి ఈ మార్కులు వచ్చాయన్నాడు.
అంటే దాన్ని కాపాడుకునే దానికి జ్ఞాపక శక్తి లేదు. అరే నేను అంకుల్‌కి ఫస్ట్ ఎంత చెప్పానో అసలు గుర్తులేదు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మార్క్స్ చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి అదేదో నాకు సత్యం చెప్పేసుంటే అంత ఇబ్బంది ఉండేది కాదు కదా! కాబట్టి మనం చాలా, చాలా, చాలా జాగ్రత్త పడాలి. సత్యమాడేటువంటి వారంగా, ఒకనితో ఒకనము సత్యం మాట్లాడేటువంటి వారంగా మనం ఉండాలి. అదేవిధంగా యోహాను రాసినటువంటి సువార్తలోనికి మనం వచ్చినప్పుడు, ఈ అబద్ధమాడేటువంటి వారందరూ కూడా వారి స్థితి ఏంటి? వారు ఎవరికి సంబంధించినటువంటి వారు అని మనం గనక గమనించినట్లయితే, యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో చూస్తే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచు ఉన్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఎవరు? అపవాది, సాతాను. వాని యందు సత్యమే లేదు. వాడు ఎల్లప్పుడూ కూడా అబద్ధమాడేటువంటి వాడే. వాడు సత్యమందు నిలిచినటువంటి వాడు కాదు. వాడు అబద్ధమునకు అబద్ధికుడును, అదేవిధంగా అబద్ధానికి జనకుడు. జనకుడు అంటే తండ్రి. అబద్ధానికి తండ్రి లాంటి వాడు, తండ్రి అయి ఉన్నాడు అపవాది. ఒకవేళ మీరు కూడా సత్యంలో గనక నిలవనేటువంటి వారైతే మీరందరూ కూడా ఎవరి సంబంధులు, ఎవరి కుమారులు? సాతాను సంబంధులే, అపవాది కుమారులే, అపవాది యొక్క పిల్లలే. కాబట్టి యేసుక్రీస్తు వారు చాలా చాలా సీరియస్గా సెలవిస్తున్నటువంటి వారిగా ఉంటున్నారు. మనం గనక గమనిస్తే, మనం గనక ఆలోచన చేస్తే, ఈ సృష్టి యొక్క పతనమంతా కూడా అబద్ధంతోనే ప్రారంభమైంది. దేవుడు అంతా చాలా చక్కగా, చాలా అందంగా, చాలా మంచిగా సృష్టించి నిర్మించి ఆదాముని హవ్వని అక్కడ ఏదెన్లో ఉంచినప్పుడు అక్కడికి వచ్చినటువంటి అపవాది ఏం చేశాడు? హవ్వతో ఏం చెప్పాడు? ఒకే ఒక్క అబద్ధం చెప్పాడు. ఆ అబద్ధాన్ని నమ్మినటువంటి హవ్వ తాను తప్పు చేసింది, దేవుని యొక్క ఆజ్ఞని తిరస్కరించింది. అంతే, ఆ ఒక్క అబద్ధంతో ఈ సృష్టి అంతా కూడా పతనమైంది. మానవాళి అంతా కూడా పతనానికి నడిపింపబడినటువంటి వారికి ఉంటున్నాం. ఒకే ఒక్క అబద్ధం. ఇది నిజమా? దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడా? మీరు తింటే చచ్చిపోతారని చెప్పాడా? అలాగా కానే కాదు అని చెప్పి అబద్ధమాడినప్పుడు, ఆ అబద్ధానికి మోసగింపబడినటువంటి హవ్వ దేవుని యొక్క ఆజ్ఞని తిరస్కరించింది. ఈ సృష్టి అంతటి మీదకి, మానవాళంతటి మీదకి పతనాన్ని తీసుకొచ్చినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. అదేవిధంగా మనం గమనిస్తే, మనం కనుక ఆలోచన చేస్తే, ఆ ప్రకటన గ్రంథంలోనికి వచ్చినప్పుడు కూడా ఈ విషయమై ఆ తీవ్రత మనం చూడొచ్చు. ఆ తీవ్రత ఎంత ఉన్నతంగా ఉంటుందో, ఎంత తీవ్రంగా ఉంటుందో. 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం మనం కనుక గమనిస్తే, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములలో మండుగుండములో పాలు పొందురు. ఇది 2వ మరణము. చాలామంది ఉన్నారు, పిరికివారు, అవిశ్వాసులు, వీళ్ళందరితో పాటు ఎవరున్నారు? అబద్ధికులందరూ కూడా వారందరూ కూడా అగ్నిగంధకంలో, మండుగుండంలో వారు పాలు పొందుతారు. ఇది 2వ మరణం. అంటే వీరందరూ కూడా శిక్షకు అర్హులై ఉంటూ ఉన్నారు. అబద్ధికులందరూ. కాబట్టి మన జీవితాల్లో మన స్థితి ఏమై ఉన్నదో మనం ఆలోచన చేయాలి. మన జీవన విధానం ఏ రీతిగా ఉంటుందో మనం ఆలోచన చేయాలి. అందుకే సత్యాన్ని మనము మాట్లాడేటువంటి వారంగా, సత్యమే మాట్లాడేటువంటి వారంగా మనం ఉండాలి. కాబట్టి ఈ అబద్ధమునకు మనము వేరే సత్యంలో మనం నిలిచి ఉండేటువంటి వారంగా మనం ఉండాలి అని మనం చూస్తూ ఉన్నాం, మనం గమనిస్తూ ఉన్నాం.
తర్వాత మనం వచ్చినట్లయితే రెండో విషయం మనం కనుక గమనించినట్లయితే 26వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 4వ అధ్యాయం 26వ వచనం మనం కనుక గమనించినట్లయితే, కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపపడుడి గాని ఏం చేయొద్దు? పాపం చేయొద్దు. పాపం చేయొద్దు. కోపం అనేది ఒక ఎమోషన్, ఒక భావోద్రేకం. అందరికీ కోపం అనే ఆ భావోద్రేకం ఖచ్చితంగా ఉంటుందా, ఉండదా? మీరు చేయొద్దండి. ఎవరైనా మాకు కోపం లేదు అన్నటువంటి వాళ్ళు చేయొద్దండి. ఎవరు కూడా ఎత్తలేరు. ఎందుకంటే కోపం అనేది అందరికీ ఉంటుంది. మనం కనుక గమనిస్తే దేవునికి కోపం ఉందా? దేవునికి కోపం ఉంటుందా? దేవునికి కోపం ఉంటుందా? ఏందండి మీరు? ఉందని చెప్తే ఏమవుద్దో, లేదని చెప్తే ఏమవుద్దని ఆలోచిస్తున్నారా? దేవునికి కోపము ఉంది. దేవుడు ఆయన తన స్వరూపంలో, తన పోలికలో మనల్ని చేసుకున్నాడు. ఆయనకి ఎలాంటి భావాలు అయితే ఉన్నాయో మనకి కూడా అవన్నీ కూడా ఆయన మనతో పంచుకున్నాడు, మనకి ఇచ్చాడు. దేవుని కోపం మనము ఆయా సందర్భాల్లో మనం చూడొచ్చు. అయితే మనం కనుక గమనిస్తే దేవుని యొక్క కోపము న్యాయమైనటువంటిది. దేవుని యొక్క కోపము న్యాయమైనటువంటిది. ఆయన ఊరకనే లేదా అన్యాయంగా ఆయన కోపపడేటువంటి వాడు కాదు. ఆయన కోపంలో న్యాయం ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనిస్తే సంఘానికి ఇస్తున్నటువంటి సూచన ఏంటి అంటే, కోపపడుడి కానీ పాపము చెయ్యొద్దు. ఇది భావోద్రేకము, ఒక ఎమోషన్. కోపం అనేది దాన్ని కంట్రోల్ చేసుకోవడము, కంట్రోల్ చేసుకోకపోవడం ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. కంట్రోల్ చేసుకోవచ్చు. నీ కోపాన్ని నీవు ఆధీనంలో ఉంచుకోవచ్చు. ఒకవేళ కోపాన్ని గనక మనము కంట్రోల్ గనక మనం చేసుకోకపోతే, ఆ కోపం ఎక్కువైపోతే ఆ కోపము పాపముగా మారిపోతుంది. ఎట్లాగంటే అది ప్రతీకారేచ్ఛ లేదా ప్రతీకారం తీర్చుకునేటువంటి కోపం వస్తుంది. ప్రతీకారం తీర్చుకునేటువంటి కోపం వస్తుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, కోపపడండి. అంటే కోపం సహజంగానే వస్తుంది, కానీ పాపం చేసేటట్లుగా మీరు కోపపడొద్దు. పాపం చేసేటట్లుగా కోపపడడం అంటే ఏంటంటే, మనకి ఎవరైనా హాని తలపెట్టినా, మనకి ఎవరైనా మన పట్ల ఏదైనా చేసినా దానికి ప్రతీకారం చెయ్యాలన్నంత కోపం మాత్రం మీకు తగినది ఏమాత్రం కూడా కానే కాదు, కానే కాదు. నా పట్ల ఇట్లాగ చేశారు కాబట్టి నేను కూడా వారి పట్ల ఖచ్చితంగా నేను ఇట్లాగ చేస్తాను అంటే అది ప్రతీకారేచ్ఛ కోపం. వారు నా పట్ల ఇలాగ జరిగించారు కాబట్టి నేను కూడా వారి పట్ల ఇలాగ చేస్తాను అంటే అది ప్రతీకారం, అది పాపం అవుతుంది. కొంతమంది మన విషయాల్లో చేసే వాటికి మనకు కోపం రావచ్చు, కానీ మనం ఏది కూడా వారికి తిరిగి చెయ్యాలన్నట్లుగా అట్లాంటి కోపం మాత్రం మనకి ఏమాత్రం కూడా రాకూడదు. అదేవిధంగా అంటున్నాడు, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అంటే మీ కోపాన్ని మీరు కొనసాగిస్తూ ఉండొద్దు. సాధ్యమైనంత వరకు మీ కోపాన్ని మీరు ఆ రోజే తీర్చేసుకోండి. అంటే తీర్చేసుకోండి అంటే మళ్ళీ మీరు వెళ్ళి ఏదో చేయమని కాదు, ఆ రోజే మీరు దాన్ని సాల్వ్ చేసుకోండి. సాల్వ్ చేసుకోవడం అంటే తెలుగులో ఏమంటారు? పరిష్కరించుకోండి. సాధ్యమైనంత వరకు చాలా తొందరగా పరిష్కరించుకోండి మీ కోపాన్ని కొనసాగిస్తూ ఉండొద్దు. మీ కోపాన్ని మీరు సాగదీస్తూ ఉండొద్దు. మీ కోపాన్ని హృదయంలో ఉంచుకొని అలాగే పెట్టుకుంటూ ఏమేం చేయాలా, ఏం ప్రతీకారం చేయాలన్నటువంటి ఆ విధానంతో ఉండొద్దు. సాధ్యమైనంత వరకు మీరు ఆ రోజు సాయంత్రం లోపలే మీకున్నటువంటి కోపాన్ని మీరు పరీక్షించుకోండి.
పరిష్కరించుకోండి, పరిష్కరించుకోండి. కాబట్టి మనం గమనిస్తే, మనం గనక ఆలోచన చేస్తే ఇది చాలా అవసరము, చాలా అవసరము. బైబిల్‌లో ఉదాహరణగా మనము కయ్యూను యొక్క జీవితాన్ని మనం గనక గమనిస్తే, కయ్యూనికి ఎంత ప్రతీకారం తీర్చుకోవాల్సినటువంటి కోపం వచ్చిందంటే, ఆ కోపంతో ఏం చేశాడు కయ్యూను? హ్మ్? ఏం చేశాడు కయ్యూను? ఆ! తన తమ్ముడైనటువంటి హేబేల్‌ని చంపేసేసాడు. ఏంటి కారణం అంటే, కేవలం దేవుడు హేబెలు యొక్క అర్పణని అంగీకరించాడు. కయ్యూని యొక్క అర్పణని అంగీకరించలేదు. దానికే కయ్యూనికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎట్లాంటి కోపం అంటే, తన తమ్ముడిని చంపేసేంత కోపం వచ్చింది. ఒకవేళ కయ్యూను గనక ఆ రోజు సాయంత్రం లోపలే తన ఆ కోపాన్ని గనక దేవుని దగ్గర పరిష్కరించుకొనుంటే, దేవుని దగ్గరకు బలి తీసుకొచ్చినప్పుడే, దేవుడు ఆ బలిని తిరస్కరించినప్పుడే తనకు అర్థమైంది. అయ్యో! నేను దేవునికి నిజంగా ఇష్టపూర్వకంగా, స్వేచ్ఛంగా నేను ఆ దేవుడు కోరేటువంటి బలిని నేను అర్పించలేదని అర్థం చేసుకొని దాన్ని పరిష్కరించుకొని ఉంటే, కయ్యూను శాపాన్ని ఏమాత్రం కూడా పొంది ఉండేటువంటి వాడు కానే కాదు. కానీ తను కోపాన్ని అలాగే ఉంచుకొని, ఆ కోపాన్ని పరిష్కరించుకోకుండా, ఆ కోపాన్ని బట్టి తన తమ్ముణ్ణి హత్య చేసినటువంటి వానిగా, తన మీదకి శాపాన్ని తెచ్చుకున్నటువంటి వానిగా కయ్యూను ఉంటున్నట్లు మనం గమనించవచ్చు, మనం చూడొచ్చు. బైబిల్‌లో మనం గనక గమనించినట్లయితే, మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయంలో మనం గనక గమనిస్తే, ఇక్కడ యేసుక్రీస్తు వారు తాను బోధిస్తున్నటువంటి బోధల్లో ఆయన అంటాడు, మనకి చాలా బాగా తెలిసినటువంటి ఆ లేఖనము 23వ వచనం చూస్తే, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఆయన సెలవిస్తున్నటువంటి విషయం మనం కనుక గమనించినట్లయితే, మీకు విరోధ భావాలు, కోపాలు ఇట్లాంటివి కనుక ఉన్నట్లయితే, మీరు అర్పణ అర్పించేదానికి వచ్చినప్పుడు, అర్పణ అర్పించడం కంటే ముందు మీరేం చేయాలి? ఆ! మీరు పరిష్కరించుకోండి. మీ కోపాల్ని, మీ విరోధాన్ని మీరు పరిష్కరించుకోండి. కొనసాగించొద్దు. అదేవిధంగా మనం ప్రభువు నేర్పిన ప్రార్థన చేస్తాము ప్రతిరోజు. ఆ ప్రభువు నేర్పిన ప్రార్థనలో మనం ప్రతిరోజు ఏం చేస్తాము? మా రుణస్థులను మేము క్షమించు ప్రకారము మా రుణములను క్షమించు. కాబట్టి ఇది ప్రతిరోజు మన ప్రార్థన అయి ఉండాలి. నా పట్ల అపరాధములు చేసినటువంటి వారిని క్షమించేటువంటి వానిగా నేను ఉండాలి. నేను క్షమించులాగన నీ క్షమాపణ నాకు దయచేయని మనము ఏదో ఊరకనే ప్రభు నేర్పిన ప్రార్థన బట్టి చెప్పినట్టు చెప్తాం, కానీ ఆ ప్రార్థన యొక్క లోతుని కనుక మనం గనక గమనిస్తే, మన కోపాలు, మనకున్నటువంటి విరోధం, వీటన్నిటిని కూడా మనం విడిచిపెట్టినటువంటి వారమై, మనము క్షమించేటువంటి వారంగా మనం ఉండాలి అన్నటువంటి సంగతులు మనం చూస్తూ ఉన్నాము, మనం గమనిస్తూ ఉన్నాము. తర్వాత మాట మనం గనక గమనిస్తే, మరలా ఎఫెసీకి మనం గనక వచ్చినట్లయితే, నెక్స్ట్ విషయాన్ని మనం గనక గమనించినట్లయితే 27వ వచనము, ఎవరికి చోటు ఇయ్యకుడి? అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాదికి చోటు ఇవ్వద్దు. సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు, సంఘానికి సెలవిస్తూ ఉన్నాడు. అపవాదికి మీరు చోటు ఇవ్వద్దు. మనం కనుక గమనిస్తే, అబద్ధమాడేవారు అందరూ ఎవరంట? ఎవరి సంతానము? అపవాది సంతానము. సంఘములో కానీ మీరు అబద్ధమాడేటువంటి వారిగా ఉంటే మీరు ఎవరికి చోటిస్తున్నట్టు? అపవాదికి చోటిస్తున్నట్టు. అంటే మనం ఆడేటువంటి అబద్ధాల ద్వారా ఎవరిని ఆహ్వానిస్తున్నాము సంఘంలోనికి? అపవాదిని మనం ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా పాపం చేసేటువంటి కోపము, అంటే న్యాయబద్ధమైన లేదా మంచి కోపం కాదు, కానీ పాపం చేసేటువంటి కోపము,
ఇప్పుడు కయ్యూను తనకున్నటువంటి పాపాన్ని బట్టి ఎవరికి చోటు ఇచ్చాడు? అపవాదికి చోటు ఇచ్చాడు. అందుకే హత్య చేసేటువంటి, చంపేసేటువంటి అంత కోపాన్ని తాను పొందినటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి సంఘంలో మనం గనక కోపాలకి గనక, అంటే అవసరం లేని అనవసరమైనటువంటి ఊరికే ఇట్లాంటి కోపాలకి గనక మనం స్థానం ఇస్తున్నట్లయితే ఎవరికి చోటు ఇచ్చినట్టు మనము? అపవాదికి మనము చోటు ఇచ్చినట్లు. కాబట్టి సంఘంలో మీరు అపవాదికి చోటు ఇవ్వకండి. అపవాదికి మీరు చోటు ఇవ్వకండి. మనం గనక గమనిస్తే, మనం గనక ఆలోచన చేస్తే, అపవాది యొక్క మెయిన్ ఉద్దేశం, అపవాదికి ఉన్నటువంటి అసలైనటువంటి పని ఏంటి అంటే, సంఘంలో ఉన్నటువంటి ఐక్యతని ఎలాగైనా కానీ ఏం చేయాలి? చెడగొట్టాలి, పాడు చేయాలి. సంఘం ఐక్యంగా ఉంటే చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. సంఘం ఏకంగా ఉంటే చాలా ఉన్నతమైనటువంటి కార్యాలు జరుగుతాయి. సంఘం ఒక్కటిగా ఉంటే సంఘం క్షేమాభివృద్ధి కలిగి ఉంటుంది. ఈ ఏకత్వాన్ని, ఈ ఐక్యతని గనక చెడగొట్టామనుకోండి, సంఘంలో జరగవలసినటువంటి దైవ సంబంధమైనటువంటి కార్యాలు జరిగేదానికి చాలా చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి అపవాది చేసే పని ఏంటి అంటే, సంఘంలో మనం గనక ఇలాంటి అబద్ధాలకి, కోపాలకి, ఇతరమైనటువంటి వాటికి మనం స్థానం ఇచ్చినప్పుడు అపవాదికి మనం చోటిస్తాము. అపవాదికి చోటిస్తే సంఘం యొక్క ఐక్యత అంతా కూడా పోతుంది, చెడిపోతుంది. సంఘము క్షేమాభివృద్ధిలోనికి రానే రాదు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాతకి మనం వచ్చినప్పుడు అపవాదికి చోటు ఇవ్వకూడి, దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. ఇది ఆ కాలంలో మనం గనక గమనిస్తే దొంగలించేటువంటి స్థితి ఉంటూ ఉంది. బహుశా నాకు తెలిసి ఈ కాలంలో దొంగలించే వాళ్ళు, దొంగలుగా ఉంటున్నటువంటి వారు సంఘాల్లో ఎవరు కూడా ఉండరేమో కదా. ఉంటారా ఈ కాలంలో దొంగలు సంఘంలో? ఉంటారా ఈ కాలంలో దొంగలించే వాళ్ళు సంఘంలో ఉంటారా? చెప్పండి, ఉంటారా? నాకు తెలిసి ఉండకపోవచ్చు కదా. దొంగలుగా ఉండేవాళ్ళు సంఘంలో ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. సరే, ఏమో మీ అనుభవం. ఒకవేళ మీకు ఎవరైనా తెలిస్తే తర్వాత నాకు చెప్పండి, ఎందుకంటే మీరు ఉన్నారు అని అంటున్నారు. సరే, సాధారణంగా మనం కనుక గమనిస్తే, మనం ఏదో వస్తువులో, డబ్బులో, ఇంకేదో ఎవరికి తెలియకుండా అయితే దొంగలించం. కానీ అయితే ఇంకొక చెడ్డ అలవాటు, అప్పు అని అడిగి తీసుకొని ఇవ్వకుండా ఎగరగొడితే, నాకు అవసరము, మిమ్మల్ని డబ్బులు అడిగి తీసుకున్నాను, ఎగరగొట్టేసాను ఇవ్వకుండా, అది కూడా ఒక రకంగా దొంగతనమే కదా. అంటే నేను మరలా ఇచ్చేస్తానని చెప్పి తీసుకొని మరలా ఇవ్వకుండా ఉంటే, డైరెక్ట్గా అయితే పర్సుల్లో నుంచో, ఇళ్లలో నుంచో దొంగతనం చేయం. కానీ ఇట్లాంటివి అయితే ఉండేదానికి చాలా మట్టుకు అవకాశం ఉందా లేదా? చాలా మట్టుకు అవకాశం ఉంటుంది. కానీ ఇది తగింది కాదు. అందుకే పౌలు అంటూ ఉన్నాడు, దొంగలించేటువంటి వాడు ఇక మీదట దొంగలించకుండా తన చేతులతో కష్టపడి పని చేయాలి. ఇతరులకి సహాయం చేసేటట్లు, ఇతరులకి మేలు చేసేటట్లుగా కష్టపడి తన చేతులతో పని చేసేటువంటి వానిగా ఉండాలి. సంఘంలో కొన్ని సంఘంలో మనం చూస్తుంటాం, కొంతమంది ఏ పని చేయకుండా అక్కడొక అప్పు తీసుకుంటూ, ఇంకొకరి దగ్గర ఇంకొక అప్పు తీసుకుంటూ, ఇంకొకరి దగ్గర అప్పు తీసుకుంటూ, ఇలాగ అప్పులు చేస్తూ ఎవరికీ తీర్చకుండా, ఏమి చేయకుండా సంఘానికి నిష్ప్రయోజకులుగా ఉంటారు కొంతమంది. మరి ఇక్కడ స్థితి ఏమో నాకు అయితే తెలియదు. కానీ కొన్ని దగ్గరలో నేను గమనించినప్పుడు, చూచినప్పుడు కొంతమంది స్థితి ఇలాగే ఉంటుంది. వీళ్ళని అడిగి తీసుకుంటారు, 2000 రేపిచ్చేస్తానని, అది అయిపోయింది. ఇంకొకరి దగ్గరికి వెళ్తారు, నాకు అర్జెంట్ అవసరం ఉంది, నాకు ఇంత ఇవ్వండి అని తీసుకుంటారు, అది అయిపోతుంది. ఇలాగ చేస్తూ వారు సంఘానికి నిష్ప్రయోజకులుగా ఉంటారు, కష్టపడి పని చేయరు. ఈ అప్పులు కనుక అలవాటు అయ్యాయి అనుకోండి,
ఇంకంతే. అదే అలవాటయిపోతుంది. అదే అలవాటయిపోతుంది. ఇప్పుడున్నటువంటి యవనస్తులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి దానికి ఇప్పుడున్నటువంటి యవనస్తులకి ఒకటి అలవాటయిపోయింది. ఏంటది? అంటే డైరెక్ట్‌గా మనిషిని అడిగి అప్పు తీసుకునే ఇది లేదు గానీ, ఇంకొకటుంది. ఏందది? అమ్మ? ఆ! ఈఎంఐ. క్రెడిట్. క్రెడిట్ కార్డులు వాడేవాళ్ళం. ఈఎంఐ ఆప్షన్. ప్రతీదీ ఈఎంఐ. ఇప్పుడు ప్రతి దానికి బట్టలు కొనాలన్నా గానీ మీకు తెలీదా? తెలుసు గదా! బట్టలు కొనాలన్నా గానీ ఆ! ఈఎంఐ. అంటే ఇంతకుముందు బట్టలు కొనాలంటే ఎంతయ్యేది? ఇంతకుముందు కాలంలో సరే ఇప్పుడు సరే జనరల్‌గా ఒక చీర కొనాలంటే ఎంతవుద్దండి? అంటే మంచిది. మంచి డ్రెస్సు, ఒక మంచి చీర ఎంతవుతది? అమ్మ? 1000 సరే 2000 సరే ఇంకా అంటే 3000 ఏసుకోండి. హ్మ్. జనరల్‌గా మనం డబ్బులు పెట్టి కొంటే, మన బడ్జెట్‌లోనే మనము చూసుకుంటాం. నా దగ్గర 2000 ఉంది. ఈఎంఐ అనుకోండి. అంటే మీరు బట్టలు కొన్నా మీరు ఇప్పటికి ఎంత కావాలో మీరు కొనేసుకోండి. నెల నెలా కట్టుకోవచ్చంటే, అప్పుడు ఎన్ని వేలకు కొంటాము? 10,000కి, 15,000కి బట్టలు కొనేసి, రాబోయే నెలలో, ఆ ముందు రాబోయే నెలలో, ఆ ముందు రాబోయే నెలలో వచ్చే జీతం కూడా ఏం చేస్తున్నాం? ఈ నెలలోనే ఖర్చు పెట్టేస్తున్నాము. ఖర్చు పెట్టేస్తున్నాం. ఇప్పుడు యవనస్తులకు ఉన్నటువంటి చాలా 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 సమస్య ఇదే. ప్రతి దానికి ఈఎంఐ లేదా ఈ క్రెడిట్ అనేది అలవాటైపోయింది చిన్న చిన్న వాటికి గూడా. ఏం కాదు ఇప్పుడు తీసేసుకుందాం రేపు నెలలో కట్టేయొచ్చులే. ఇంకొక నెలలో కట్టేయొచ్చులే. మంచి వాటికి తీసుకుంటే పర్వాలేదు. బట్టలకో, తినేదానికో, ఇంకేదేనికో ఇట్లాంటి వాటికి చేశామనుకోండి, బట్టలు ఎంతకాలం వేసుకుంటాం? ఇప్పుడు ఉన్న ఫ్యాషన్ ఎట్లాగంటే 3 నెలలు కూడా ఉండటంలే. 2 నెలలకే అది పాతదైపోతూ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఈ ఈ విషయాలు గమనించండి. ఇక్కడ ఇలాగా దొంగలించేటువంటి వాడు అంటే ఏ పని చేయకుండా ఇతరులకి నష్టం కలిగించేటువంటి వాడు ఇక మీదట అలా ఉండొద్దు. ఇతరులకి లాభకరంగా ఉండు. ఇతరులకి లాభకరంగా ఉండేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నటువంటి వానిగా ఉంటున్నాడు. తర్వాత మనం కిందకొచ్చినప్పుడు 29వ వచనము. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దుర్భాష మీ నోట ఏదైనను కూడా రానివ్వద్దు, రానివ్వద్దు. ఖండితం ఇది, ఖండితము. చర్చిలో అయితే బూతులు మాట్లాడరు కానీ, దుర్భాషలు మాట్లాడరు కానీ, ఏమండి కదా? చర్చిలో అయితే మాట్లాడరు కదా? ఇంటి దగ్గర, ఇంటి దగ్గర, బయట. చర్చిలోకి వస్తే వందనాలు, ప్రైజ్ లార్డ్, ఈ మాటలే వస్తాయి. దేవుని కృప, దేవుని ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి అన్నీ ఇలాగే వస్తాయి మాటలు. మీ ఇంట్లో మీ మాట తీరు ఎలా ఉంటుంది? దుర్భాష, దుర్భాష ఏదైనాను కూడా రానివ్వద్దు, రానివ్వద్దు. మీరు మాట్లాడితే మీ మాటలు ఇతరులకి క్షేమాభివృద్ధి కలిగించేటట్లుగా ఉండాలి. క్షేమాభివృద్ధి కలిగించేటట్లుగా ఉండాలి. క్షేమాభివృద్ధి కలిగించేటట్లుగా ఉండాలి. కాబట్టి మనం మాట్లాడితే ఇతరులని గాయపరిచేటువంటి వారంగా మనం ఉంటున్నామా, లేదా వారికి క్షేమాన్ని కలిగించేటువంటి వారంగా మనం ఉంటున్నామా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అందుకే పౌలు అంటున్నాడు, వినువారికి మేలు కలిగేటట్లు అవసరంను బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానివ్వద్దు. మీ మాటలు చాలా 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 పవిత్రంగా ఉండాలి. మీ మాటలు మంచివిగా ఉండాలి. మీ నోట ఎట్లాంటిది
దుర్భాష రానే రాకూడదు అని మాట్లాడుతున్నటువంటి వారిగా ఉంటున్నాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖ పరచకుడి, విమోచనా దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇది చాలా శ్రేష్టమైనటువంటి లేఖన భాగము. చాలా శ్రేష్టమైనటువంటి లేఖన భాగం. ఏంటి అంటే, దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచొద్దు. పరిశుద్ధాత్ముడు, మీరు క్రీస్తుని నమ్ముకున్నప్పుడు, మీరు రక్షింపబడినప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముని మీకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటాడు? ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటాడు? యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు, ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు కదా. ఆయన మనతో ఉంటాడు, ఆయన మనలో ఉంటాడు. క్రీస్తుని నమ్మిన, క్రీస్తుని విశ్వసించిన వారందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు పొందుకొని ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటి వరకు ఉంటాడు మన జీవితంలో? ఎప్పటి వరకు ఉంటాడు? ఎప్పటి వరకు ఉంటాడు? ఎప్పటి వరకు ఉంటాడు? మీకు తెలిసింది చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఎప్పటి వరకు ఉంటాడు? మరణం వరకు. ఇంకా ఇక్కడ మనం చదివాము, ఎప్పటి వరకు ముద్రింపబడ్డారంట పరిశుద్ధాత్మలో? మనం చదివిన లేఖన భాగము ఎప్పటి వరకు? విమోచనా దినం వరకు. మనం సంపూర్ణమైనటువంటి విమోచన పొందేంత వరకు, లేదా మనం దేవుని సన్నిధిని చేరేంత వరకు కూడా మనం పరిశుద్ధాత్మ చేత మనము ముద్రింపబడ్డాము. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మను మీరు ఏం చేయొద్దు? దుఃఖపరచొద్దు. మనం దుర్భాషలాడుతూ ఉంటే, మనం కోపపడుతూ ఉంటే, మనం అబద్ధములాడుతూ ఉంటే, మనం ఇతరమైనటువంటివన్నీ చేస్తూ ఉంటే, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆయన దుఃఖపడేటువంటి వానిగా ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు. కాబట్టి దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దు. అందుకే సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. ఒకని యెడల ఒకడు దయ కలిగి కరుణాహృదులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు విసర్జించండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని మీరు ఏం చేయాలి? విసర్జించండి, వదిలిపెట్టేసేయండి. మీరు ఒకరి పట్ల ఒకరు క్షమాగుణాన్ని కలిగి ఉండండి. క్రీస్తు మిమ్మల్ని ఎలాగ క్షమించడో అలాగా మీరు ఒకరిని ఒకరు క్షమించండి అని చెప్పి పౌలు ఈ భాగాన్ని ముగిస్తున్నటువంటి వానిగా ఉంటున్నాడు. కాబట్టి చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మనం చూసినటువంటి ఇవన్నీ విషయాలు కూడా సంఘంలో చేర్చబడినటువంటి వారు, క్రీస్తుని నమ్మినటువంటి వారు, విశ్వాసులుగా ఉంటున్నటువంటి వారు వేటిని విడిచిపెట్టాలో ఆయన చాలా వివరంగా తెలియపరుస్తున్నటువంటి వానిగా ఉంటున్నాడు. ఇవేవి మన జీవితంలో ఉండేదానికి ఏమాత్రం కూడా అవకాశము లేనే లేదు. ఇట్లాంటి వాటిని మనం ఏమాత్రం కూడా మన జీవితాల్లో మనం కలిగి ఉండకూడదు. అబద్ధము కానీ, కోపము కానీ, ఇతరులకి నష్టాన్ని కలిగించే స్థితి కానీ, ద్వేషం కానీ, క్రోధం కానీ, దుష్టత్వం కానీ, అల్లరి కానీ, దూషణ కానీ, దుర్భాష కానీ, ఇవేవి మన జీవితాల్లో ఉండకూడదు. వీటన్నిటిని కూడా మనం విసర్జించినటువంటి వారంగా మనం ఉండాలి. ఇవన్నీ విసర్జించాలి అంటే ఒక రోజుతో అయిపోతుందా? క్రైస్తవ జీవితం అనేది ఒక రోజుతో అయిపోతుందా? ఏమాత్రం కూడా కాదు. అది నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఇవన్నీ మనము ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మన రోజువారీ జీవితంలో. ఈరోజు అబద్ధం ఆడే సందర్భం వచ్చినప్పుడు అబద్ధం ఆడకుండా తప్పించుకోవచ్చు. రేపు వస్తుందా రాదా? అబద్ధం ఆడే సందర్భము వచ్చేదానికి అవకాశము ఉంది.
కోపపడేటువంటి సందర్భాలు మన జీవితంలో అనేకమైనవి వస్తూ ఉంటాయి. ఇలాగా దుర్భాష ఆడేటట్లుగా ఇతరమైనటువంటి అల్లరి కానీ, దూషణ కానీ ఇవన్నీ ప్రతిరోజు ప్రతిదినము మన జీవితం అంతట్లో ఇవన్నీ కూడా మనం ఎదుర్కొనేటువంటి స్థితిగతులు. అయితే వీటన్నిటిని కూడా మనము విడిచిపెట్టి దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపుకు తగినట్లుగా మనము దేవుని శరీరంగా, ఒక్క సంఘంగా మనం ఉండేటువంటి వారంగా మనం ఉండాలి. కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు చూద్దాము. మనం ధ్యానం చేసినటువంటి మాటల్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాము. మీరు సంఘంగా, ఒక శరీరంగా పిలువబడినటువంటి వారుగా మీరు ఉంటూ ఉన్నారు. కాబట్టి మీరు ఎవరు కూడా ఒకరితో ఒకరు అబద్ధం ఆడొద్దు. మీరెవరు కూడా ఒకరి మీద ఒకరు కోపపడేటువంటి వారుగా మీరు ఉండొద్దు. దుర్భాష అనేది మీ నోట రాకూడదు. మీలో ఎవరు కూడా ఇతరులకి నష్టాన్ని తెచ్చేటువంటి వారుగా ఉండకూడదు. మీలో దుర్భాష అనేది మీ నోట రానియకూడదు. క్రోధం కానీ, అల్లరి కానీ, దూషణ కానీ ఇవేవి మీరు మీ జీవితంలో మీరు కలిగి ఉండకూడదు. మీరు ఇటు వాటినన్నిటిని కూడా మీరు విసర్జించాలి. మీరు ఇటు వాటిని మీరు విడిచిపెట్టాలి. ఎందుకంటే మీరు సంఘంగా పిలువబడ్డారు. మీరు ఒక్క సంఘంగా దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. మీరు అవయవాలుగా మీరు ఉంటున్నారు. కాబట్టి ఒకరి పట్ల ఒకరు మీరు కరుణ కలిగి ఉండండి. ఒకరి పట్ల ఒకరు మీరు క్షమాపణ కలిగి ఉండండి. కాబట్టి దయచేసి మీరు అన్ని జనుల వల్ల మీరు ఏమాత్రం కూడా నడుచుకోవద్దని ఈ సంగతులన్నింటినీ కూడా మనం ముందుంచుతున్నటువంటి వానిగా ఉంటున్నాడు. అబద్ధానికి దూరంగా ఉండండి, విసర్జించండి. ఎందుకంటే వీళ్ళు అపవాది సంబంధులు. అపవాది వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. కాబట్టి మీరు అబద్ధాన్ని మీరు ఏమాత్రం కూడా ప్రోత్సహించకూడదు. అదేవిధంగా కోపపడండి కానీ పాపం చేయొద్దు. మీరు మీ కోపం పాపం చేసేట్లుగా ఉండకూడదు. అందుకే సూర్యుడు అస్తమించే లోపల మీ కోపాన్ని మీరు పరిష్కరించుకోండి. సమాధానపడండి, క్షమించండి. అదేవిధంగా పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరచొద్దు. విమోచన దినం వరకు కూడా మీరు పరిశుద్ధాత్మ దేవునిలో మీరు ముద్రింపబడినటువంటి వారిగా మీరు ఉంటున్నారు. ఒకవేళ మీరు తప్పిపోతూ ఉంటే, మీ జీవితం సరి లేకుండా ఉంటే, మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఆయన దుఃఖించేటువంటి వారిగా ఉంటాడు. ఆయన్ని మీరు బాధపరిచేటువంటి వారిగా ఉంటారు. దయచేసి పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరచొద్దు. కాబట్టి ఇవన్నీ మీరు విసర్జించండి. పరిశుద్ధ సంఘంగా మీరు ఉండండి అని పౌలు పిలుపునిస్తున్నటువంటి వానిగా ఉంటున్నాడు. మనకెంతో అవసరము. ఎందుకంటే సంఘము పరిశుద్ధతలో, పవిత్రతలో చక్కగా కట్టబడాలంటే చాలా అవసరము. కాబట్టి మన జీవితాలని ఈ విధంగా ఉండేటట్లు మనం సరి చేసుకునే దానికి మనం సిద్ధపడదాము. రీతిగా దేవుని యొక్క సహాయత కోరుతూ మనం ప్రార్థన చేసుకుందాము.